వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ గెస్ట్ సిరీస్ అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ పార్ట్. మనకైతే ఫ్లైట్ దిగగానే స్టేకి ఆల్బా ప్రీమియర్ అనే హోటల్కి అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ మనం రిసెప్షన్లో మన రూమ్ కార్డ్ కోసం వెయిటింగ్ అండ్ రూమ్ అయితే అలాట్ చేసేసారు. సో రూమ్లోకి వస్తే ఆల్బా ప్రీమియర్ ఈజ్ వన్ ఆఫ్ ద లగ్జరియస్ హోటల్ ఇన్ ఇండోర్ అనమాట. సో వీళ్ళకి గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి. రూమ్ మాత్రం ఏకదమ్ ఫస్ట్ క్లాస్ ఉందన్నమాట. సో నేను గెస్ట్గా వచ్చాను కాబట్టి నేను కింద అయితే ఎంక్వైరీ చేసుకున్నా వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు. లైక్ యూజువలీ మనం ఎప్పుడైనా ఇండోర్కి కానీ ఇలా వచ్చినప్పుడు దిగడానికి కనుక్కుంటే 3,300 పర్ వన్ డే అని చెప్పి వాళ్ళు చెప్పారు, ఇంక్లూడింగ్ ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయని. ఇంకా మన ఇండోర్ అయితే తెలుసుగా క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా. మన స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో ద నంబర్ 1 సిటీ వచ్చేసి ఇండోర్ అనమాట. అండ్ రియల్లీ కూడా నేను ఇండోర్లో ఉన్న ఈ 2-3 డేస్ ఫుల్గా అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చాలా అంటే చాలా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మనకి ఏదైనా పడేయాలి యాజ్ యూజువల్ మన ఊళ్ళల్లో పడేసినట్టు పడేద్దామని చూస్తే కూడా మనకి భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా నీకు చెత్త ఉండదు అనమాట. వాళ్ళు ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూనే ఉంటారు. సో ఇండోర్లో నేను చూసిన వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అన్నమాట. సో మనమైతే ఇంకా గెస్ట్ లెక్చర్ ఇచ్చేసి బాగా కలిసిపోయాం. ఎందుకంటే స్టూడెంట్స్ తెలుసుగా పాపం వాళ్ళకి ఆ స్టేజ్లో చాలా డౌట్స్ ఉంటాయి. సో క్లాస్ అయిపోయిన తర్వాత కూడా బయట చాలా క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళకున్న డౌట్స్ వేరే వేరే సెక్టర్స్ గురించి కూడా మనల్ని ఎంక్వైరీ చేసుకున్నారు. సో మనకు తెలిసినంతలో వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసి వచ్చాం. అండ్ రూమ్కి వచ్చిన తర్వాత ఇలా సలార్ మూవీ వస్తుంటే కాసేపు అలా మూవీ చూస్తూ చిల్ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. సో బయటికి వెళ్ళి నేనైతే వచ్చే దారిలో డీమార్ట్లో పాప్కార్న్ తెచ్చుకున్నాను అనమాట. సో మీకు తెలుసుగా డీమార్ట్ పాప్కార్న్ వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. మనం అందుకే అయితే తెచ్చి ఒక పట్టుబట్టేసాం. ఇంకా కాసేపు అలా బయటికి వెళ్దాం అనుకునే లోపు వర్షం పడడం స్టార్ట్ అయింది బయట. సో మనకి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బుల్బుల్ పిట్ట అన్నట్లు అయిపోయింది అనమాట. సరేలే కొన్నిసార్లు ఎన్నో అనుకుంటాం అయ్యేది అవుతుంటాయి అని చెప్పి ఇంకా వర్షం తగ్గేదాకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా వర్షం అయితే కాసేపటికి ఆగిపోయింది. వర్షం ఆగిపోయేసరికి రాత్రి అయిందనమాట. ఇంకా ఆ టైంలో ఏం వెళ్తాంలే అని చెప్పి మనకైతే ఫుడ్ ఆర్డర్ అదే చెప్పాలి, మనం చెప్తే వచ్చేసింది. వెజ్ థాలీ. అస్సలు బాబా ఇందులో అయితే మనకి ఐటమ్స్ ఉన్నాయి. థాలీ నేను ఎప్పుడు తినలేదనమాట, ఫస్ట్ టైము. రైస్ అయితే భయ్యా ఇక్కడ వీళ్ళది ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది అండ్ కొంచెం డ్రైగా ఉంటుంది. మన సౌత్ ఇండియన్స్ తినలేమన్నమాట. రైస్ అరుగుతుందో లేదో కూడా నాకు డౌట్. అంత డిఫరెంట్గా డ్రైగా పొడి పొడిగా చాలా పొడుగ్గా ఉంటాయి. బాస్మతి రైస్ కూడా కాదు, మళ్ళీ అలా బాస్మతి రైస్ అంటే బాస్మతి రైస్ కూడా కాదు. సో ఈ రైస్ ఏదో ఇక్కడ పండించే లోకల్ వెరైటీ. అండ్ ఇంకా మనకి ఆ ఫుడ్ తినేసి పైకి అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే పైన ఫ్లేమ్స్ అని చెప్పేసి ఒక ఓపెన్ రూఫ్ రెస్టారెంట్ లాగా ఉంది. సో ఆల్రెడీ అక్కడ సాంగ్స్ వస్తుంటే ఏంటా అని పైకి వచ్చేసాం. సో వ్యూ అయితే అదిరిపోయింది నైట్ ఆఫ్టర్ రైన్ ఎఫెక్ట్ కదా. సో మనకైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేద్దామని చెప్పి బట్ తినేసి వచ్చేసాను. నాకు తెలియదు ఇక్కడ ఉంటుందని, లేకపోతే ఖచ్చితంగా ఇక్కడే తినేసేవాడిని. తినేసి వచ్చాను కాబట్టి ఇంకా అలా జస్ట్ కాసేపు టైంపాస్ చేసాం. మనకి సింగర్స్ మనం ఏం సాంగ్స్ అడిగితే అవి పాడుతున్నారు. ఈవెన్ తెలుగు సాంగ్స్ కూడా వాళ్ళు పాడారనమాట. సో దట్ ఈస్ దేర్ స్పెషాలిటీ, మల్టీ లాంగ్వేజ్. ఇంకా మన హోటల్కి ఆపోజిట్లోనే డీమార్ట్, C21 మాల్ అని చెప్పేసి మనకి ఆపోజిట్లోనే 2 మాల్స్ ఉన్నాయి. సో నేను చెప్పాను కదా ఈవినింగ్ వర్షం పడుతుండే అని. సో అది ఇదే అనమాట. పొద్దున్న మన ప్లాన్స్ అంతా క్యాన్సిల్ చేసిన వర్షం ఇదే. ఈ వర్షానికి పనిలే పాటలే అనిపించింది ఒకసారి నాకు. రాక ఒక్కసారి వస్తే ఇలా వర్షం పడి మన ఆశల్ని అరియాశలు చేసేసింది ఈ వర్షం అయితే. సరే అని చెప్పి ఇంకా డిన్నర్ అవ్వగానే మనమైతే రూమ్కి వచ్చేసి కాసేపు టీవీలో ఛానల్స్ అన్నీ ఒక రౌండ్ తిరిగేసాం. అలా తిరిగేస్తే మనకి షిన్చాన్ కనిపించింది. ఏదో తెలియని ఒక చిన్న కనెక్షన్. చిన్నప్పుడు షిన్చాన్ ఇలాంటివి చూసేవాళ్ళం కదా. సో చూడగానే కాసేపు చూద్దాం అనిపించింది. అండ్ ఈ పెయింటింగ్ చూస్తే నాకు ఊపిరి సినిమాలో కార్తీక్ గుర్తొచ్చాడు. ఏం మీనింగ్ ఉందిరా బాబు దీంట్లో అని నాకు కాసేపు మైండ్ ఎదిగిపోయింది. ఏం మీనింగ్ ఉంది, బికాస్ నేను కూడా డ్రాయింగ్ వేస్తాను కానీ నాకు పెయింటింగ్ రాదు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను కూడా ఎందుకు ఇంత స్పెషాలిటీ ఉంటుంది ఇలాంటి పెయింటింగ్స్లో అని అనిపించింది. అండ్ బయట చూస్తే మనకైతే వెండింగ్ మిషన్స్ ఉన్నాయి.
అలా హోటల్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చేసాం, ఎలా ఉంటాయి లోపల అని చెప్పి. మంచిగా మధ్యలో ఇలా చైర్స్ టేబుల్స్ వేసి పెట్టారు ఎవరైనా లైక్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు. ఇంకా నెక్స్ట్ డే నిన్నంటే మనకి వర్షం ఆపేసింది, ఇవాళ మనల్ని ఎవరు ఆపేది అనుకొని మనమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం ఇండోర్లో. అదే మన హోటల్ అనమాట, ఆపోజిట్ రోడ్ క్రాస్ చేసి వచ్చేసాను. సో ఇక్కడైతే ఫుల్ వీకెండ్ వైబ్స్ కనిపిస్తున్నాయి అండ్ రాజాన్స్ సినిమాస్ ఉన్నాయి అనమాట. సో చూసేసా మన సినిమాస్, తెలుగు సినిమాస్ ఇక్కడ ఏమైనా ఆడుతున్నాయా అని. సో మనకైతే హిట్ 3 కనిపించేసింది. సరే నాని ఫ్యాన్, అందులో హిట్ 3 నచ్చింది, సరే ఇంకోసారి వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ చూస్తే మొత్తం మాల్లో నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనకైతే తెలుగు పీపుల్ చాలామంది కనిపించారు. బికాస్ తెలుగు సినిమా కదా ఆబ్వియస్లీ. సో తెలుగు సినిమా కాబట్టి ఇక్కడ ఇండోర్లో ఉన్న తెలుగు పీపుల్ అంతా ఈ సినిమాకి అయితే వచ్చేసారు. సో అలా చాలామంది పరిచయం అయ్యారు ఇక్కడ. సో ఇంకా మనకైతే మూవీ టైం స్టార్ట్ అయిపోయింది. ఇంకా 10 minutesలో ఎంట్రీ అనమాట. అర్జున్ సర్కార్కి ఇంకొకసారి జై కొడాలని మనమైతే వచ్చేసాం మూవీ థియేటర్లోకి. అండ్ దెన్ నెక్స్ట్ డే మనమైతే ఒక ప్లాన్ ఉండే ఓంకారేశ్వర్ వెళ్ళాలని. ఇంత దూరం వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకోకుండా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. అండ్ పర్సనల్గా నేనే ఇంకా అక్కడున్న డ్రైవర్స్తో మాట్లాడి ఇక్కడ ఓంకారేశ్వర్కి వెళ్ళడానికి ఎలా పాసిబిలిటీస్ ఉన్నాయంటే, వాళ్ళు బస్సెస్ ఉన్నాయి కానీ బట్ వాళ్ళకి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ బస్సెస్ ఉండవు అనమాట. గవర్నమెంట్ ఆర్టీసీ సిస్టమే లేదు ఇక్కడ, ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్. సో ప్రైవేట్ వెహికల్స్, ప్రైవేట్ బస్సెసే అనమాట. అందుకే నేను నాకు వచ్చిన డ్రైవర్ని అడిగి ఇక్కడ లోకల్గా ఎవరు మనల్ని తీసుకెళ్తారంటే అతనే తీసుకెళ్తా అన్నారు. సో 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ మొత్తం ట్రిప్కి, లైక్ వెళ్ళి రావడానికి. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే 1500 అనేది యూజువల్లీ ఛార్జ్ చేసేది. మనం కొత్త కదా, మనకి ఎక్కువ చెప్పేశారు. బట్ ఫైన్, ఆ 2000 రూపీస్ వర్త్ అయితే ఉంది. ఆ దర్శనం ఎంత బాగా జరిగిందంటే. ఇంకా మనం ఓంకారేశ్వర్ రీచ్ అయిపోయాం. నర్మదా రివర్ ఇది. నర్మదా నదికి అటు ఒకవైపు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, ఇంకొక వైపు మామలేశ్వర్ అని చెప్పి ఇంకొక మినీ జ్యోతిర్లింగం అంటారు వీళ్ళు అకార్డింగ్ టు లోకల్స్. సో ఫస్ట్ అయితే మనం స్నానం చేసేసి దర్శనానికి, ఓంకారేశ్వరుని దర్శనానికి వచ్చేసాం. సో ఇక్కడ మనకి నంది ఉంది, మీరు గమనించవచ్చు. క్యూ లైన్ అయితే అంత రష్ లేదు ఇవాళ, బికాస్ సమ్మర్, దట్టు యుద్ధం జరుగుతున్న సమయం కాబట్టి జనాలు తక్కువే ఉన్నారు. సో అదే మనకి ఓంకారేశ్వర లింగం ఫోటో పెట్టారు బయట. ఇంకా మనం క్యూలో ఉన్నాం, స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఇంకంతే. ఆ ఎంట్రీలో లోపల ఉన్నదే మనకి దర్శనం, గర్భగుడి అనమాట. ఇక్కడ ఏంటంటే మనం నర్మదా రివర్ స్నానం చేసిన తర్వాత అక్కడే వాటర్ తీసుకొని వచ్చి పోయొచ్చు అనమాట. శివలింగం మీద మనమే చేత్తో పోయొచ్చు. అండ్ అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా. అండ్ ఇక్కడ మనకి 300 రూపీస్ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది, ఈవెన్ క్రౌడ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు. సో ఇక్కడ మనకు ఓంకారేశ్వరుని దర్శించుకున్నాక మనకి టచ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు లింగాన్ని, ఎందుకంటే మొత్తం స్టీల్ వైరింగ్తో అడ్డం పెట్టేసి ఉంటారు. సో ఇంకా మనం దర్శనం చేసేసుకొని రివర్ క్రాసింగ్ బోటింగ్ చేసామన్నమాట. సో ఇక్కడ మనకి బోటింగ్ పర్ పర్సన్ జస్ట్ క్రాస్ చేయడానికి అయితే 100 రూపీస్, అలే ఒక రౌండ్ వేయాలి ఆ నదిలో మొత్తం అంటే 200 రూపీస్ పర్ పర్సన్ అన్నాడు. మనకు అవంతా ఎందుకు, జస్ట్ రివర్ క్రాస్ చేస్తే చాలని చెప్పి మనం రివర్ క్రాస్ చేసి 100 రూపీస్కి ఇటు సైడ్కి వచ్చేసాం మామలేశ్వర్కి. అండ్ ఇక్కడైతే మనకి రుద్రాక్షలు అమ్ముతున్నారు. మనకు చాలామందికి డౌట్ ఉంటుంది కదా, రియల్ రుద్రాక్షలు అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా ఉంటాయని. సో ఇలా చెట్టుకు కాస్తాయన్నమాట. అవి ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో అమ్ముతుంటారు. అసలు రుద్రాక్ష రియలా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, 2 కాయిన్స్ మధ్య పెట్టినప్పుడు అది తిరుగుతుంది అనమాట. రుద్రాక్ష విల్ రొటేట్, మనకి తిరిగినప్పుడు అది ఒరిజినల్ రుద్రాక్ష అని మనం కనుక్కోవడానికి ఒక సూచన అనమాట. సో ఇంకా మనం మామలేశ్వర్కి వచ్చేసాం. ఇక్కడ కూడా క్యూ చాలా తక్కువ ఉంది. ఇంకా దర్శనం లైన్లోకి వచ్చేసి మామలేశ్వరుని కూడా దర్శించుకున్నాం. ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే మనం లింగాన్ని టచ్ చేయొచ్చు, మన చేత్తో వాటర్ పోయొచ్చు అనమాట. సో అది ఇక్కడ అలౌడ్ మనకి ఓంకారేశ్వర్తో పోలిస్తే, బికాస్ ఇక్కడ చిన్న జ్యోతిర్లింగం కాబట్టి. సో ఇలా సక్సెస్ఫుల్గా అయితే మనం దర్శనం చేసేసుకున్నాం 2 టెంపుల్స్ని. అండ్ మొత్తం థ్యాంక్స్ వచ్చేసి దేవి సింగ్ భయ్యాకే, ఎందుకంటే అతనే ఎంత బాగా చూపించాడంటే, కొత్త కదా అని చెప్పి అన్ని దగ్గరుండి. నేను లాస్ట్ టైం వచ్చినా కూడా చాలా ప్లేసెస్ నేను చూడలేదు, బికాస్ అప్పుడు ఓన్గా వచ్చాను కాబట్టి. ఈసారి అతని దగ్గరుండి నేను మిస్ అయిన ప్లేసెస్ అన్నీ చూపించాడు. అండ్ కొన్ని పద్ధతులు కూడా నీట్గా చెప్పారనమాట. ఇంకా అలా కాసేపు నిమ్మ సోడా తాగేసి, ఎందుకంటే ఎండ వాంచి కొడుతుంది, ఇంకా రిటర్న్ అయిపోయాం మనం హోటల్కి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.